వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. నిన్నటి ఎపిసోడ్ చూసాం ఆల్రెడీ. నామినేషన్స్ హోరాహోరీగా జరిగిపోయాయి. చాలామంది అసలు నామినేషన్స్ అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో నామినేట్ అయిన వాళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరే నాకు డిసైడ్ చేసి చెప్పండి. అండ్ ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళు కాకుండా మొత్తం హౌస్ మొత్తాన్నే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పారు కదా. సో ఇవాళ ఒక టాస్క్ ఇచ్చారనమాట. లెటర్ వచ్చింది. లెటర్ రాగానే రీతు పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకురావడం జరిగింది. చూసి తను ఏమందంటే మా మమ్మీ వస్తున్నారు అంది. వాళ్ళ మమ్మీ వస్తే నిజంగా రీతుకి మామూలుగా ఉండదు. నేనైతే వెయిట్ చేస్తున్నా. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా చెప్పండి ఫ్రెండ్స్. సో ఇవాళ తీసుకొచ్చిన లెటర్లో ఏముంది అంటే కళ్యాణ్, రీతు అండ్ దివ్య వాళ్ళు రాజు అండ్ రాణులు అనమాట. మహారాజా మహారాణులు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మాత్రమే హౌస్ లోపల యాక్సెస్ ఉంది. ఉన్న వాళ్ళందరికీ బయటే ఉంటారు. అండ్ వాళ్ళకి కమాండర్స్ ఎవరు, విలేజర్స్ ఎవరు అనేది కూడా సజెస్ట్ చేయడం జరిగింది. మనం చూసాము. డెమాన్, నిఖిల్ అండ్ తనుజ, సంజన వీళ్ళు కమాండర్స్ అండ్ విలేజర్స్ అనమాట. భరణి గారు, సుమన్ శెట్టి గారు, ఇమానియల్ అండ్ గౌరవ్. నిజం చెప్పాలంటే నాకు కమాండర్స్లో భరణి గారిని అండ్ గౌరవ్ని చూడాలనిపించింది. వాళ్ళ డ్రెస్సులో అయితే మామూలుగా ఉండరు అనిపించింది నాకైతే. అండ్ రాజుగా, మహారాజుగా కూడా భరణి గారు బాగుంటారు అసలు ఆ గెటప్లో కూడా. బట్ అలా కమాండ్ చేయలేరేమో అనేసి నాకు అనిపించింది. అండ్ ఇమానియల్కి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ కొంచెం ఫన్ జనరేట్ చేయాలని ఏమో నాకు తెలిసి తనని విలేజర్గా ఇచ్చినట్టు అనిపిస్తుంది. సుమన్ శెట్టి యాజ్ యూజువల్ అనమాట. ఆయన ఎక్కడున్నా కూడా ఫన్ ఆటోమేటిక్గా ఆయన్ని చూస్తేనే నాకు నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మానందం గారిని చూస్తే ఎలా అయితే మనకి నవ్వొస్తుందో అలాగా నాకు ఈ బిగ్ బాస్ హౌస్లో చూశాక ఎప్పుడు స్మైల్ ఫేస్తోనే ఉంటాడు మ్యాక్సిమం. ఆయన మరీ కోప్పడడం అంటే ఈ మధ్య కాలంలో నామినేషన్స్లో చూస్తున్నాను తప్పితే ఆయన పెద్దగా కోప్పడిందే నేను చూడలేదు. సో విలేజర్స్లో భరణి గారు కూడా ఒదిగిపోయారు. నాకు గౌరవ్కి అస్సలు సూట్ కాలేదనిపించింది. అప్పుడే ఎక్కడి నుంచో వచ్చి ఒక అబ్బాయికి గెటప్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అబ్బాయి. అసలు గౌరవ్కి అయితే కమాండర్ గెటప్ వేస్తే మామూలుగా ఉంటుంది. నిజంగా చాలామంది అలానే ఉన్నారు. బట్ 4 మెంబర్స్ ఇక్కడ, 4 మెంబర్స్ అక్కడ ఉండాలి కాబట్టి బిగ్ బాస్ అలా డివైడ్ చేసినట్టున్నారు. బట్ స్టిల్ ఓకే. అయితే ఇక్కడ వీళ్ళకి టాస్క్ ఏంటి అంటే వీళ్ళు వచ్చి కమాండర్స్ వచ్చి విలేజర్స్ తరఫున కమాండర్స్ వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది అనమాట మహారాజు, రాణి అండ్ వీళ్ళతో. ఇక్కడ నాకు రీతు బాగా ఎక్కువ చేసినట్టు అనిపించింది. రీతు కొంచెం మామూలుగానే నోరు ఎక్కువ తనకి, అలా ఎక్కువ చేసింది. అండ్ దివ్య మామూలుగా లేదు అసలు. నాకు ప్రోమోలో చూసినప్పుడు ఒకలా అనిపించింది, వీడియోలో చూసినప్పుడు ఇంకోలా అనిపించింది. ప్రోమోలో నాకు పాజిటివ్గా అనిపించింది. వీడియో లైక్ ఎపిసోడ్ చూసేటప్పుడు నాకు అనిపించింది బాగా ఓవర్ చేస్తున్నట్టు అనిపించింది. ఏంటంటే తను హ్యూమర్ పండించింది అనమాట. ఇమానియల్ వచ్చి అడిగేటప్పుడు నేను అందరితో పని చేపిస్తాను, ఇది చేపిస్తా, అది చేపిస్తా అన్నప్పుడు పని చేపిస్తావా, నువ్వు చేస్తావా అన్నట్టుగా. అండ్ ఏమంటారు ప్రతి ఒక్కరితో ఇలానే గౌరవ్తో మాట్లాడేటప్పుడు ఒకలా కొంచెం ఫన్ జనరేట్ చేసింది. సుమన్ శెట్టి గారితో అసలు నేను న్యాయంగా వెళ్ళాలనుకుంటాను, అన్నీ కరెక్ట్గా చేస్తాను అంటే చేసేదే మీరు కదా అన్నట్టుగా దివ్య హ్యూమర్ నాకు బాగా అనిపించింది. బట్ ఎపిసోడ్లోకి వచ్చేటప్పటికి తను కమాండర్ అయిన పవన్ వచ్చి డెమాన్ పవన్ వచ్చి మాట్లాడినప్పుడు తను ఏమందంటే భరణి గారు వచ్చి తన తల మసాజ్ చేయాలని చెప్పింది. నాకు అది కొంచెం ఓవర్ అనిపించింది. ఎందుకంటే నిన్న నామినేషన్స్ టైంలో భరణి గారు దివ్యాని నామినేట్ చేశారు. ఏ విషయంలో? నువ్వు మన ఇద్దరు బాండింగ్ ఏదైతే ఉందో దానివల్లనే నేను బయటికి వెళ్ళా అని ఆయన ఓపెన్ అప్ అయిపోయారు అనమాట. ఓపెన్ అప్ అయిన దానికి అంటే దాని గురించి మీరు నాకు నామినేట్ చేస్తున్నారని నిన్న దివ్య మాట్లాడినప్పుడు భరణి గారు అన్నారు, నేను అది కాదు అని నువ్వు ప్రూవ్ చేసుకో. అంటే జనాలు నీకు ఓటేశారు అంటే కాదు అని, లేదు ఓటేయలేదు అంటే అదే నిజమని అనే ఉద్దేశంతో భరణి గారు చెప్పినట్టు నాకు అనిపించింది. నాకైతే అలానే అర్థమైంది. కాకపోతే భరణి గారు ఇంకాస్త గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడి ఉండాల్సింది అనిపించింది. మీకేమనిపించిందో మీరు కూడా నాకు చెప్పండి. బట్ నాకైతే ఇలా అనిపించింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే దివ్య కొంచెం తనకి ఆల్రెడీ తెలివైందే, తను ఎక్కడ ఎలా ఉండాలనేది తెలిసిందే. నిన్న అంత కాంట్రవర్సీ లైక్ కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఇవాళ మళ్ళీ తను పిలిచి భరణి గారు నాకు తల మసాజ్ చేయాలి, ఇది చేయాలి, అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చల. సో ఆ పాయింట్కి వస్తే మాత్రం దివ్య రాంగ్ అని అంటాను. సో ఈ సంచాలక్స్ ఏమంటారు గేమ్ టాస్క్ ఒకటి పెట్టారు. ఏంటి అంటే
అంటే కమాండర్స్లో ఒకరు రిస్క్ చేసి విలేజర్స్ని ఒకరిని సేవ్ చేసి కమాండర్స్లోకి చేర్చుకోవాలి. ఇది టాస్క్ అనమాట. ఈ టాస్క్లో మీ అందరికీ తెలుసు బాస్కెట్స్ ఇచ్చారు. లైక్ ఎలా అనిపించింది నాకు బాస్కెట్స్ చూడంగానే కాశ్మీర్లో ఏమంటారు టీ లీవ్స్ కలెక్ట్ చేస్తారు చూడండి, అలా ఉన్నాయన్నమాట బాస్కెట్స్. నిజం భలే చేశారు, చాలా బాగా చేశారు ఆ బాస్కెట్స్, చూడటానికి అయితే బాగున్నాయి. సో అందులో ఏంటంటే బాల్స్ ఉంటాయి, చాలా అంటే ఒక స్క్వేర్ షేప్ ఉంటుంది, ఆ స్క్వేర్ లోపల కొన్ని బాల్స్ ఉంటాయి అనమాట. ఆ బాల్స్ ఇక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళ బాస్కెట్లో వేసుకోవడం కాదు, ఇతరుల బాస్కెట్లో వేయాలి. ఎవరు బాస్కెట్లో ఎక్కువ ఉంటే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కూడా ఆడాలి. అంటే వాళ్ళు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నట్టు. తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు పక్కకు వచ్చేవచ్చు, ఇంకా వాళ్ళు రిస్క్ చేయని అవసరం లేదనమాట. వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి ఇంకొకరిని కాపాడాల్సిన అవసరం లేదు. అంటే ఇదనమాట టాస్క్. సో ఇందులో నిఖిల్, తనుజ, సంజన అండ్ డెమాన్ వీళ్ళు నలుగురు కదా ఏమంటారు కమాండర్స్. సో వీళ్ళు నలుగురు ఆడాలి. సో ఒకరు బాస్కెట్లో ఒకరు వేసుకోవాలి. ఈ ఆడిన ప్రాసెస్లో నాకు మళ్ళీ రీతు రాంగ్ అనిపించింది అబ్బా. రీతు డెమాన్ని గెలిపించడానికి తను ఎక్కడికైనా వెళ్తుంది అనడానికి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ ప్రూవ్ చేసింది అనిపించింది. ఫస్ట్ టైం అయితే తనుజ నిజంగానే ఇక్కడ చేతులేసి ఇట్లా నెట్టడం అయితే ఎస్, నేను దాన్ని కూడా ఒప్పుకుంటా, నెట్టింది. బట్ ఏదైతే అలానే నెట్టేటప్పుడు నిఖిల్ ఆ గట్టు ఏదైతే ఉందో దాని మీద ఇలా కూర్చుని పోయాడు. నిఖిల్ని ఏమంటారు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసింది. దానికి మళ్ళీ వీళ్ళు మాట్లాడారు. మరి డెమాన్ని కూడా నెట్టలేదు అని చెప్తుంది తనుజ, నెట్టాడు అని చెప్తాడు డెమాన్. చూసినప్పుడు నాకైతే నెట్టినట్టే అనిపించింది. సజ్జలు వేయాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా ఒక మనిషి శరీరాన్ని తాకాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఓకే, బట్ ఇట నెట్టినట్టు అనిపించింది నాకైతే. క్లియర్గా నెట్టింది తనుజ అని నేను అంటాను. ఎందుకంటే మీరు నచ్చిన వాళ్ళు అంటే తనుజ ఫేవర్స్ ఉంటే అది రాంగ్ అని చెప్తారు, నా నెట్టలేదని చెప్తారు. బట్ ఈక్వల్గా ఆన్సర్ చేయాలి, లైక్ ఈక్వల్గా డెసిషన్ చెప్పాలి అనుకుంటే మాత్రం తనుజ నెట్టింది. అక్కడ నెట్టేటప్పటికి తను వెనక్కి వెళ్ళాడు. ఆ బ్లూ లైన్ ఏదైతే ఉందో వెనక్కి క్రాస్ చేస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టు. బట్ తను రీతు తీసుకోలేదు, ఆ కాల్ని తీసుకోలేదు, నువ్వు నెట్టేవన్న దాంట్లోనే స్టిక్ ఆన్ అయిపోయింది. అండ్ తర్వాత సంజన అండ్ నిఖిల్ ఆడేటప్పుడు కూడా నిఖిల్ది ప్రాబ్లం అయినప్పుడు సంజన చెప్తే ఒప్పుకోలేదు. ఇక్కడ సంజన చేసింది ఏంటి అంటే టప్పని ఆ బెల్ట్ ఊడిపోయిందని చెప్పి తన బాస్కెట్లో దగ్గర 11-12 ఉండొచ్చు బాల్స్, నన్ను అడిగితే అన్ని బాల్స్ టప్పని బయటపడేసింది. అసలు ఇది టూ మచ్. ఈ వీడియో ఖచ్చితంగా నాకు ఈ వీకెండ్లో నాగార్జున గారు ప్లే చేస్తారని అనుకుంటున్నాను. చెయ్యకపోతే మాత్రం సంజనాకి ఫేవర్ చేస్తున్నట్టే. తను పడేసి అది ఊడిపోయింది, జారిపోయింది అనగానే వెంటనే రీతు ఇమాన్యుయల్ని పిలిచి తన బెల్ట్ ఏదైతే ఉందో సరి చేయమని చెప్పడం జరిగింది. అదైతే సంజన కావాలనే పడేసిందని నేను అంట. ఎందుకంటే ఆల్మోస్ట్ తన బాస్కెట్లో బాల్స్ ఉన్నాయి, మొత్తం పడేసింది. ఏదో 1-2 ఉండుంటాయి నాకు తెలిసి, ఆల్మోస్ట్ పడేసింది, మీరు చూడొచ్చు. సో అది రీతు మరి సరిగ్గా చూసుకోలేదేమో, నిజం చెప్పాలంటే అప్పుడే తన్ని బయటికి పంపించేయాలి. బట్ స్టిల్ తను పంపించలేదు. ఎందుకు అంటే డెమాన్ని పంపించలేదు కదా, అందుకు ఇప్పుడు సంజనాన్ని పంపించాను అనుకో డెమాన్ని కూడా పంపించేయాలి. అక్కడ నిఖిల్ కూడా ఒక ఫౌల్ చేశాడు. ఫస్ట్ కాల్ లైక్ ఫస్ట్ వార్నింగ్ అన్నట్టుగా ఇచ్చింది కానీ పంపిలే. అంటే డెమాన్ని పంపించకుండా ఉండడానికి వీళ్ళందరికీ ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చేసింది రీతు. మామూలు విషయం కదా. అప్పటికే తనుజ అరుస్తూ ఉంది, తనుజ బాస్కెట్లో బాల్స్ ఉన్నాయని అరుస్తూనే ఉంది కానీ ఇచ్చుకోలేదు. తర్వాత చూస్తే నిఖిల్ దాంట్లో 2 ఉన్నాయి, తనుజకి 3 ఉన్నాయి, డెమాన్కి 11 ఉన్నాయి, సంజనాకి 7 అనుకుంటా. మరి ఎందుకు నిఖిల్ని ఏమంటారు తనుజాని అండ్ డెమాన్ని తీసిందో నాకు అర్థం కాల. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ నిఖిల్ అండ్ సంజన ఆడారు. దీంట్లో బాగానే పోటీగా ఆడారు. పాపం సంజనాకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది అండ్ తన బాస్కెట్లో అబౌవ్ 20 ఉన్నాయి, నిఖిల్లే తక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే తక్కువ ఉన్న వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్, అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అన్నట్టు, ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా డేంజర్ జోన్ ఇంకొక ఆట ఆడాలి. సో ఇదనమాట. లాస్ట్కి సంజన డేంజర్ జోన్లో ఉన్నారు. ఆవిడ ఎవరితో సాక్రిఫైస్ చేయాలనుకుంటుంది అనేది ఆవిడ చూస్ చేసుకోవాలి. అక్కడ ఏంటంటే ముందుగా అక్కడ గేమ్
ఏంటి అని తెలిసిపోయింది కాబట్టి సంజన చాలా తెలివిగా తను సెలెక్ట్ చేసుకుంది అని నాకు అనిపించింది. బిగ్ బాస్ చాలాసార్లు గేమ్ ఏంటి అని చెప్పకుండా ఎవరితో అనేసి అడుగుతారు, బట్ ఈసారి గేమ్ చెప్పేసిన తర్వాత ఎవరితో అని అడగడం అది సంజనకి ప్లస్ అయింది అనిపించింది నాకు. ఇక్కడ ఒక్కొక్కసారి నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను సంజనకి ఫేవరిజం అని, ఎందుకంటే మొన్న ఎలిమినేషన్ టైంలో కూడా మాధురిని ఎలిమినేట్ చేసేటప్పుడు కూడా అక్కడ మాధురి కన్నా కూడా సంజన గేమ్ తక్కువ ఉంది, అయినా కూడా మాధురి గారిని ఎలిమినేట్ చేశారు కానీ సంజన గారిని ఎలిమినేట్ చేయలేదు. అసలు ఎందుకు ఆవిడ అన్ని ఫౌల్స్, అన్ని థెఫ్ట్స్, అన్ని ఏమంటారు సిల్లీ రీజన్స్కి చేసే కొన్ని ఉన్నాయి, అన్ని చేస్తున్నా కూడా సంజన గారిని ఉంచారు, మాధురి గారిని ఎలిమినేట్ చేశారు. ఇందులో కూడా అనిపించింది నాకు సంజనది బిగ్ బాస్ కావాలనే మోస్తున్నారు అని, అండ్ వాళ్ళ పిఆర్ టీం అయితే మామూలుగా వర్క్ చేయట్లేదు అని నేను అనుకుంటున్నాను. బట్ చాలా వరకు మాత్రం సంజన ఈ వీక్ అయినా ఎలిమినేట్ అవుతుందేమో అని నేను చూస్తున్నాను. ఇద్దరు అనుకుంటున్నాను, లాస్ట్లో రివీల్ చేస్తా, మీరు కూడా చెప్పండి. సో ఈ విషయానికి వస్తే చాలా తెలివిగా సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నాక ఆ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్క్వేర్ బాక్స్ ఉంటుంది, వీళ్ళకి ఇచ్చిన కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉన్నాయి, అవి ఒకటి మీద ఒకటి పేర్చాలి, ఎవరిదైతే హైయెస్ట్ టవర్ ఉంటుందో వాళ్ళు విన్నర్. సుమన్ శెట్టి ఎక్కడ, సంజన ఎక్కడ? అసలు ఆమె సెలెక్షన్ ఎలా సెలెక్ట్ చేసుకుంది చూసారు కదా. అసలు అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం సుమన్ శెట్టినే టాప్లో ఉన్నాడు. సంజన కన్నా ముందు సుమన్ శెట్టినే టవర్ కట్టాడు, అంటే అది క్రిస్ క్రాస్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు, టవర్ కట్టింది మాత్రం సుమన్ శెట్టినే. ఆ తర్వాతే లాస్ట్లో వేసింది సంజన ఒక బాక్స్, కాకపోతే తనది కొంచెం స్ట్రైట్గా ఉంది, సుమన్ శెట్టి గారిది అటు ఇటుగా ఉంది. బట్ ఫస్ట్ ఎవరు వేశారు అంటే బజర్ మోగే ముందు వెయ్యాలి అనేది పాయింట్. బట్ బజర్ మోగే ముందైనా మోగ కన్నా ముందు అంటే సంజన కన్నా ముందు సుమన్ శెట్టి బాక్సే వేసాడు అని నేను చెప్తా. అండ్ సంజనది మాత్రం టవర్ కరెక్ట్గా ఉంది, ఇది ఒకటి మాత్రం ఫేర్ డెసిషన్ తీసుకున్నాడు సంచాలక్ కళ్యాణ్ ఏం చెప్పాడు అంటే, నిజం చెప్పాలంటే అబ్బాయికి సంజన గారి కన్నా కూడా సుమన్ శెట్టి గారితోనే ఎక్కువ ర్యాపో ఉంది కళ్యాణ్కి. బట్ యాజ్ ఎ సంచాలక్ ఫేర్ డెసిషన్ అంటే గాంగ్ మోగే ముందు ఎవరు టవరు అని అడిగినప్పుడు ఇద్దరిది ఉంది కాబట్టి కరెక్ట్గా ఎవరిది ఉంది అనే దాంట్లో ఈ అబ్బాయి కాల్ తీసుకున్నాడని నేను అనుకుంటున్నా. కరెక్ట్గా స్ట్రైట్గా ఉంది సంజన గారి టవరు, క్రిస్ క్రాస్గా ఉంది సుమన్ శెట్టి గారి టవర్. విషయం ఏంటి అంటే ఆయన హైట్కి ఆయన వేయడమే ఎక్కువ, బట్ అలాగా పరిగణనలోకి అలా కూడా తీసుకోవచ్చా అని మాట్లాడితే సుమన్ శెట్టి గారికి ఇవ్వచ్చు. బట్ అలా తీసుకుంటే మరి సంజన గారు స్ట్రైట్గా వేశారు కదా, దానికి పాయింట్ ఇవ్వాలి కదా. సో ఈ విషయంలో మాత్రం నాకు కళ్యాణ్ కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నాడని ఒకవైపు అనిపిస్తుంది. బట్ ఎవరు ముందేశారు అనే దానికి చూసుకుంటే మాత్రం సుమన్ శెట్టి గారు. ఇక్కడ తనుజ అరుపులు మామూలుగా లేవు, సుమన్ శెట్టి గారిని ఏమంటారు సపోర్ట్ చేస్తూ. లాస్ట్ టైం సుమన్ శెట్టి గారు ఏదో అన్నారు కదా తనుజని, ఈసారి సుమన్ శెట్టి గారి తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మరి మాట్లాడింది. మరి స్టార్టింగ్లో ఎందుకు నువ్వు ఎలాగోకలాగా వెయ్యి అన్నావు, స్ట్రైట్గా వెయ్యి అని ఉండాల్సింది కదా అనేసి పాయింట్. అతను ఏంటంటే ఎలాగోకలాగా వెయ్యి అంటే సంజన గారు అంత స్ట్రైట్గా వేస్తారని అనుకొని ఉన్నాడు కదా, ఎలాగోలా వెయ్యాలన్నట్టుగా ఎంకరేజ్ చేశాడు. బట్ స్టిల్ సంజనాది టవర్ అయితే నిజం చెప్పాలని స్ట్రైట్గా ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చాడు. హైట్ వైజ్ చూసుకొని ముందు ఎవరు అంటే మాత్రం సుమన్ శెట్టి గారు అని నేను అంటాను. సో ఇది జరిగింది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎవరిది అంటే సంచాలక్గా కళ్యాణ్ చేసింది రైటా రాంగా? తనుజ అయితే ఫేక్ సంచాలక్ అంది, గెలిచిన సంజన మాత్రం గుడ్ సంచాలక్ అని చెప్పింది. ఇక్కడ తనుజ మాత్రం ఫేక్ సంచాలక్ అని చెప్పింది, డెసిషన్ ఇచ్చి గెలిపించిన సంజన మాత్రం గుడ్ సంచాలక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వ్యాలిడ్గా తను గెలిచింది కాబట్టి అనుకోవచ్చు. మరి అంతే, సంజన గారు మామూలుగా అయితే ఊరుకోరు కదా. సో ఇది జరిగింది వాళ్ళ మ్యాటరు. సో దానికి తర్వాత వెళ్ళంగానే ఇంకా సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి అన్న డెసిషన్ ఇది అని చెప్పాడు. చూద్దాం ఏం జరుగుతుందో. నాకైతే కళ్యాణ్ రైట్ డెసిషనే తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. హైట్ వైసు ఇవన్నీ చూడాలి అంటే వాటిని కూడా కన్సిడర్ చేస్తారా అని నాకు అనిపిస్తుంది. బట్ స్ట్రైట్గా ఉంది, ఈమె కూడా ఇసురుండొచ్చు, ఏదో ఒకటి క్రాస్ ఉండొచ్చు. బట్ క్రాస్ లేదు కాబట్టి నేను కళ్యాణ్ రైట్ డెసిషనే తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. అండ్ ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో కాస్త చెప్పండి. నాకైతే సంజన గారు కానీ దివ్య కానీ అని నేను అనుకుంటున్నాను.
దివ్యాని ఎలిమినేట్ చేస్తే ఒక పని అయిపోయిద్దాము అంటే వైల్డ్ కార్డ్ వాళ్ళని అందరినీ తీసేస్తున్నారు అని అనుకున్నాను. కానీ దివ్య ఈ వీక్ నుంచి అంటే లాస్ట్ వీక్ తను కెప్టెన్ అయినప్పటి నుంచి కూడా కొంచెం ఓవర్ ఎక్కువైంది. నాకైతే ఓవర్ చేయడం ఎక్కువైంది అనిపిస్తుంది. ప్రతిదానికి నువ్వు నాకు చెప్పేది ఏంటి అని మాట్లాడటం నాకు నచ్చలా. మరి దివ్య ఆర్ సంజన అనుకుంటున్నాను. సంజన పిఆర్ టీం గట్టిగా ఉంది కాబట్టి దివ్యానే అనొచ్చు. థ్యాంక్ యూ.